లాస్ట్ వీక్ మనము పెంతెకోస్తు గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వారము అదే దాంట్లో నుంచి దాని కంటిన్యూషన్, కానీ ఇది వేరే అంశము. 22వ వచనం చూడండి ఒకసారి. అయితే ఆత్మ ఫలము ఏమనగా, అయితే ఆత్మ ఫలము సింగులర్, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని చెప్పిన తర్వాత ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు అని ఉంది. యాక్చువల్గా దీన్ని ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు అన్న దగ్గర యాక్చువల్గా ఇట్టి వాటికి విరోధమైన తోరా ఏదియు లేదు అని అర్థం. అంటే ఏదైతే పైన 14వ వచనంలో ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించును అని రాస్తుంది కదా. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఉంది కదా. ఆ ధర్మశాస్త్రం అంతయు దేని గురించి మాట్లాడుతుంది అంటే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మాట్లాడుతుంది. అనండి ఒకసారి మాట. ద ఫ్రూట్స్ కాదు, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటి? ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. పొరుగువాని ప్రేమించడం అంటే ఆత్మ ఫలాలు ఫలించడము అని అర్థం. అనండి ఒకసారి మాట. ఆత్మ ఫలము, ఆత్మ ఫలమును ఫలించే ప్రతి ఆత్మీయ చెట్టు గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరొకసారి, ఆత్మ ఫలము ఫలించే, ఆత్మ ఫలము ఫలించే ప్రతి ఆత్మీయ చెట్టు. అనండి ఒకసారి మాట. ఆత్మీయ చెట్టు. వీఆర్ ఆల్ స్పిరిచువల్ ట్రీస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని కనుదృష్టిలో మనందరం ఎలా కనపడతాం? చెట్ల వలె ఉంటాం. అనండి ఒకసారి. ఎలా ఉంటాం మనం? చెట్ల వలె ఉంటాం. ఈ చెట్లు ఏం చేయాలి? ఫలించాలి. ఏం ఫలించాలి? ఆత్మ ఫలం ఫలించాలి. అనండి ఒకసారి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఆత్మ ఫలము ఫలించాలి. ఈ ఆత్మ ఫలం ఫలించేటప్పుడు ఆత్మ ఫలము అన్న దగ్గర ప్రే, హర్వాక్ అనండి ఒకసారి మాట. ప్రే అంటే పిఆర్ఏవై ప్రే కాదు, పిఆర్ఈవై ప్రే కాదు. హీబ్రూ ప్రే. పెరే, పే రేష్ యోద్. పే రేష్ యోద్, ఈ మూడింటిని కలిపి పెరే అంటాం. పెరే అంటే ఫ్రూట్ అని అర్థం. ఏమంటాం? ఫ్రూట్. ఓకే. సో పెరే హా రువాక్. పెరే హా రువాక్ అనగా ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఫలము, నాట్ ఫలములు, ఫలము అని అర్థం. సో ఆ ఫలము ఫలించడం గురించి ఇక్కడ రాస్తుంది. అయితే 23వ వచనం ఏదైతే రాస్తుందో మాట, 23 లేదా 23వ వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమము కాదు ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రము దీనికి విరోధంగా ఏం మాట్లాడతలేదు అని చెప్తుంది. ఇట్టి వాటికి విరోధమైన తోరా ఏది లేదట. ఇలాంటి వాటికి అనగా తోరా యొక్క సారాంశం ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అంటే ఎలా సాధ్యం అంటే బై ఏం చేస్తే సాధ్యమవుతుంది? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అనండి ఒకసారి. ఆత్మ ఫలం ఫలించడం ద్వారా ఆ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అనేది సాధ్యమవుతుంది. అలాగా దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమము, ఆత్మ నియమమును అనుసరించిన వారం అనే మాట రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో నెరవేర్చబడటం కోసం ఆయన మన కొరకు మరణించాడు అని మనం చూస్తాం. సో దీని గురించి కొన్ని మాటలు, జస్ట్ ఇంట్రడక్షన్ మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇప్పుడు దాకా ఆత్మఫలము అంటే ఇది ఓన్లీ న్యూ టెస్ట్మెంట్లోనే ఉంటుంది. ఆత్మఫలం అంటే ఓన్లీ న్యూ టెస్ట్మెంట్లోనే ఉంటుంది అనేది మనకు ఉన్నటువంటి ఒపీనియన్. బట్ దీని యొక్క రూట్స్ అన్నీ కూడా
దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతయు ఆత్మఫలం గురించి మాట్లాడుతుంది. మరొకసారి ఈ పాయింట్ మరొకసారి కోట్ చేస్తాను, చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము అనే ఒక్క దాంట్లో సంపూర్ణమై ఉంది. దాన్ని సంపూర్ణం చేసేది ఎలాగా అంటే, ధర్మశాస్త్రము అనుసరించడం అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మఫలం ఫలించడం ద్వారా, ఆత్మఫలం ఫలించడం ద్వారా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుట అనేది మనలో నుండి సాధ్యపరచబడుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆత్మఫలము ఫలించడం కోసం ముందు ప్రతి చెట్టు మనమందరము అయితే ఈ ధర్మశాస్త్రంలో ఈ వాక్యంలో దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు. దానికంటే ముందు ఏమో రాసి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. దీస్ 3 ఆప్షనల్స్. అనగా ఈ మూడిట్లో కూర్చునే అవకాశం ఉంది, నడిచే అవకాశం ఉంది, నిలబడే అవకాశం ఉంది. కూర్చుండుట మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. సో ఈ 3 పదాలు గమనించండి ఒకసారి. దుష్టులు అనే మాటని ఎలా చూడాలి? దుష్టులు అంటే అర్థం ఏంటి? దేవుడు మంచివాడు అని మనకు తెలుసు, గాడ్ ఈజ్ గుడ్ అని చెప్తాం కదా. దేవుడు మంచివాడు. అయితే దేవుడు మనలో ప్రతి మనిషి లోపల ఈవిల్ ఇంపల్స్ అండ్ గుడ్ ఇంపల్స్ రెండు ఉన్నాయి. అయితే a person who is influenced by the evil impulse, అనగా తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి, ఆ యొక్క దుష్టత్వాన్ని బట్టి నడిపించబడే వాణ్ణి దుష్టుడు అని పిలుస్తాం. 2, ఆజ్ఞలు అతిక్రమించే వాణ్ణి పాపి అంటాం. ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞాతిక్రమం చేయవాణ్ణి పాపి అంటాం. సరే చూడండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, a person who is influenced by his evil impulse, అనగా తనలోని ఈవిల్ ఇంపల్స్ చేత ప్రేరేపించబడి నడిపించబడుతున్నటువంటి వ్యక్తి యొక్క ఆ పద్ధతిలో నడవక. 2, ఆజ్ఞాతిక్రమము చేయువారి ఆ మార్గంలో, యెహోవా మార్గంలో గాక ఆజ్ఞాతిక్రమం అనే మార్గంలో నిలువక. అపహాసకులు, మోకర్స్ అంటాం. అనగా వీళ్ళకి దేవుని యొక్క సంగతులను మాక్ చేయడం, అపహసించడం అంటాం. అనగా వాటిని లెక్క చేయకపోవడము, పట్టించుకోకపోవడం కాదు, కానీ వాటిని అపహసించే స్థాయి. ఈ మొదటి ఇద్దరి కంటే కూడా మూడవది అత్యంత ఘోరమైనటువంటి విషయం అది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నడవక, నిలవక, కూర్చుండక. 1, తనలో ఉన్న దుష్టత్వం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడే వ్యక్తుల ఆలోచన చొప్పున నడవక. 2, ఆజ్ఞాతిక్రమం, దేవుని ఆజ్ఞలు అతిక్రమించే ఆ అతిక్రమల మార్గమున నిలవక. అపహాసకులు కూర్చుండు చోట, అనగా మోకర్స్, అనగా దేవుణ్ణి, దైవిక సంగతుల్ని. చూడండి ఒకసారి. మనము ఎవరినన్నా మోక్ చేస్తున్నాము, అపహసిస్తున్నాము అంటే వారి సృష్టికర్తని అపహసిస్తున్నా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఒక వ్యక్తిని నేను అపహసిస్తున్నాను అంటే ఆ వ్యక్తిని నేను అపహసించట్లేదు, ఆ వ్యక్తి సృష్టికర్తని అపహసిస్తున్నా. ఎవరైతే దైవికమైనటువంటి ఆత్మచేత నడిపించబడరో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఏది? సో అన్నిట్లో దేవుని యొక్క కార్యములను చూడలేరు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ పత్రిక అందిందా? సంఘ సమాచార పత్రిక కింద కొటేషన్ చదివారా? ఏమో పాస్టర్ గారు, మాకేం తెలుసు అండి అని. అద్దాలు పెట్టుకుంటే కనపడుతుంది. నీకు ఇలేదా? అందరికి అందలేదంట. లుక్ లుక్ ఓకే, సరే. దేవునికి స్తోత్రం కలుగును. కనపడదా కింద? ఏముందమ్మా? నో ప్రాబ్లమ్స్, ఓన్లీ ఆపర్చునిటీస్ టు గ్రో. అది వేరే, అది వేరే. చదవండి. ఓకే, మన ఎదుట ఉన్న ఛాలెంజెస్ కంటే కూడా మనం గొప్పవారమై ఉన్నాం.
హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. అంటే ప్రతి దాంట్లో దేవుని కార్యాలని చూడలేని వారు వీళ్ళు మాక్ చేస్తారు, అపహసిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. సో నా పాయింట్ ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని చెప్పిన తర్వాత మన తెలుగు పాయింట్ ఏంటంటే, మీకు విషయం ఏంటంటే, ఒక తెలుగు బైబిల్ని కీర్తనలో అనే ఒక గ్రంథము దుష్ట అనే పదంతో స్టార్ట్ అవుద్ది. వేరే ఏ భాషలో స్టార్ట్ కాదు, అట్లా బ్లెస్డ్ అని స్టార్ట్ అవుతుంది. దీవించబడ్డ, అది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా ఒక బుక్ కానీ లేకపోతే ఒక పుస్తకంలోని మొదటి పదం చాలా ఇంపార్టెంట్ పదం. చూడండి ఒకసారి, ఆ మొదటి పదం చాలా ప్రాముఖ్యమైనది. ఈవెన్ ఆ పదమే దాని టైటిల్గా ఉండే సందర్భాలు చాలాసార్లు ఉంటాయి. అయితే విషయం ఏంటంటే, ఆ యొక్క దుష్టుల ఆలోచన, దుష్టులు అనే పదంతో కీర్తనల గ్రంథం, ద గ్రేట్ బుక్ ఆఫ్ సామ్స్, లేకపోతే ఆ యొక్క కీర్తనల గ్రంథము ప్రారంభించబడుతుంది. అయితే యాక్చువల్గా ప్రారంభించబడాల్సింది ఆశీర్వదించబడిన వారు అని స్టార్ట్ అవ్వాలి. కానీ అది 3వ వచనంలో ఉంటుంది అన్నమాట. ధన్యులు అనే పదంతో స్టార్ట్ అవ్వాలి. ధన్యులు ఎవరంటే అని మొదలు పెట్టాలి. యాక్చువల్గా వేరే ఏ భాషలో చూసినా బ్లెస్డ్ అని స్టార్ట్ అవుతుంది. సరే, నా పాయింట్ ఏంటంటే, చూడండి ఒకసారి, ఈ 3 విషయాలు చెప్పిన తర్వాత ఈ 3 గాక ఈ 3 ఆప్షన్స్ని చూస్ చేసుకోకుండా, అంటే నా సెల్ఫ్ లేకపోతే వ్యక్తి యొక్క ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడొద్దు. 2, ఆజ్ఞాతి క్రమాల్లో నడవద్దు. 3, ఆ యొక్క మోకరి అనగా దేవుని సంగతులను, దేవుని యొక్క కార్యాలని గ్రహించలేని, గమనించలేని ఆ యొక్క మూర్ఖత్వంతో అపహసిస్తూ ఉండడం ఉంది చూసారా. అలాంటివి చేయడం. ఏం జరిగినా అందులో దేవుని చిత్తం ఉంటుంది. ఫేవర్ జరిగినా దేవుని చిత్తమే ఉంటుంది, అన్ఫేవర్ చేయబడ్డా దేవుని చిత్తమే ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఫేవర్ చేయబడ్డా దేవుని చిత్తమే, అన్ఫేవర్ అయినా దేవుని చిత్తమే ఉంటుంది. తర్వాత చూడండి ఒకసారి. అయితే అలాంటి దాంట్లో దేవుని చూడలేనటువంటి అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకండి. అంటే వాటికి మనసు ఇవ్వకండి, వాటి మీద దృష్టి పెట్టకండి. కూర్చోవడం, నిలబడడం, నడవడం అనండి ఒకసారి. ఫస్ట్ నడవడం, తర్వాత కూర్చోవడం, తర్వాత నిలబడడం, నడవడం, నిలబడడం, కూర్చోవడం. సో ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 మన స్పిరిచువల్ యాక్షన్స్ అవి. అంతేగాని నిజంగా నడవమని, నిజంగా కూర్చోమని కాదు. విషయం ఏంటంటే, మనము అందులో ఉండొద్దు, కూర్చోవద్దు, అందులో ఆ మార్గంలో నడవద్దు, అక్కడ నిలబడొద్దు అని చెప్పబడతా ఉంది. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 3 చెప్పిన తర్వాత ఇక 4వ విషయంలోకి వెళ్ళిపోతున్నాం. ఏంటా 4వ విషయం అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా నాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము, డే అండ్ నైట్, దివారాత్రం అంటే 24/7. ఈవిల్ ఇంపల్స్ కాదు, ఆజ్ఞాతిక్రమం కాదు, మోకరీ కాదు. ఓకే, ఈవిల్ ఇంపల్స్ కాదు, ఆజ్ఞాతిక్రమం కాదు, మోకరి అంటే అపహాసం చేయడం. సో ఇవి 3 కాదు. కానీ ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు, ఎలాగట? ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానించేవాడు ఎలా ఉంటాడు అంటే, ఒక ఆత్మీయ చెట్టు వలె ఉంటాడు. అనండి ఒకసారి మాట, ఆత్మీయ చెట్టు వలె ఉంటాడు. ఆ ఆత్మీయ చెట్టు యొక్క ఉద్దేశం ఆత్మ ఫలం ఫలించడం. ఆత్మ ఫలం ఫలించడం. అక్కడున్న ప్రతి పదము చాలా స్పెసిఫిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అందులో దాచబడి ఉన్నాయి. చాలా వివరణ ఆ యొక్క ఆత్మఫలాల నుంచి మనం నేర్చుకుంటాం. ఈ ఆత్మఫలాలు గలతీ పత్రికలో కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలోను, తర్వాత ఆయన ఇచ్చినటువంటి నిబంధన మాటల్లో అవి దాచబడి ఉన్నాయి. అవన్నీ కూడా రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్ సీడ్స్. అవి దేవుని విత్తనాలు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి చెట్టు మనందరం ఏమై ఉన్నామంటే, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఆ ధర్మశాస్త్రము క్రీస్తు అయి ఉన్నాడు అనేది నా టాపిక్. క్రీస్తు నియమము అనేది ఒకసారి మాట. ఈ మాట చెప్పి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఇట్టివాడి ముందేమన్నాం? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అని రాస్తుంది. గలతీ పత్రికలో ముందేం చదువుకున్నాం? ధర్మశాస్త్రం అంతయు
నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడాన్ని మాట్లాడుకున్నాం. తర్వాత 23వ వచనంకి వచ్చేసరికి ఏమనుకున్నాం? ఆత్మఫలమే అనగా ధర్మశాస్త్రం అంతయు ఆత్మఫలము. ఆత్మఫలమునకు విరోధమైన తోరా ఇంకేం లేదట. అంటే తోరా ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అనగా ఆత్మఫలముతో నింపబడి ఉంది అని చెప్పబడుతుంది. తోరా యొక్క సారాంశం ఆత్మఫలం. దాని తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి ఇదంతా కూడా తోరా ఆఫ్ క్రైస్ట్ అంటాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. లోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. తర్వాత ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు తోరా ఆఫ్ క్రైస్ట్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి మాట. తోరా ఆఫ్ క్రైస్ట్, ఓకే. క్రీస్తు ధర్మశాస్త్రము అని అర్థం. ఇదే మాట రోమపత్రికలు కూడా రాస్తుంది. సో క్రీస్తు ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి ఒకసారి గమనించండి. ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ యొక్క కీర్తనల గ్రంథంకి వెళ్దాం. ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ ఇప్పుడు దాకా గలతీ పత్రికలో 3 మాటలు విన్నాం. మొదటి మాట ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించము. రెండో మాట ధర్మశాస్త్రం అంతయు ఆత్మఫలము. మూడో మాట ధర్మశాస్త్రం అంటే క్రీస్తు ధర్మశాస్త్రం. క్రీస్తు దాని యందు ఉన్నాడు, క్రీస్తే ధర్మశాస్త్రం అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి ఇక గలతీ కీర్తనల గ్రంథం. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు. ఈ మాటని పట్టుకొని అసలు ఒకే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 13వ వచనం చదువుతాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలు అని రాస్తుంది. 10 ఆజ్ఞలను తర్వాత మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసాను. చాలు, ఒక్కసారి ఈ వచనం మీద మనం దృష్టి పెడదాం. చూడండి ఒకసారి. ఈ మాట మనకి బాగా తెలుసు ఈ వచనం. లేకపోతే ఒకటి ఇందులో నిబంధన అనే మాట ఉంది, రెండోది ఇందులో 10 ఆజ్ఞలు అనే మాట ఉంది, 2 రాతి పలకలు అని రాస్తుంది. చెప్పండి ఒకసారి ఏమేమన్నా ఇందులో. ఒకటి నిబంధన అని ఉంది. ఏమేమన్నా ఇందులో. ఒకటి నిబంధన, 2 10 ఆజ్ఞలు అని ఉంది. ఏముంది? 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూడోది ఏముంది చెప్పాలి గట్టిగా. 2 రాతి పలకలు అని రాస్తుంది. ఈ మూడింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మూడిట్లో అసలు క్రీస్తును గ్రహించడానికి క్రీస్తే ధర్మశాస్త్రం, క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం గురించి మనము ఈరోజు ఆలోచిస్తున్నాం. చూడండి ఒకసారి. ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన చెట్టై ఉన్నాడు అనేది అర్థం కావాలంటే ఆ చెట్టైన వాడు ముందు ధ్యానించాలి. ఎప్పుడు చెట్టై ఉంటాం, ఎలా చెట్టై ఉంటాం అనేది అర్థం చేసుకోవడానికి ముందు ఈ మాటను చూస్తాం. చూడండి ఒకసారి. ఇక్కడ 2 రాతి పలకలు అని చెప్పేటప్పుడు హీబ్రూలో 2 పదాలు వాడబడ్డాయి. దానికంటే ముందు నిబంధన అంటే, నిబంధనని హీబ్రూలో ఏమంటాం? పాస్టర్ గారు మీరు చెప్పేదో చెప్పుకుంటూ వెళ్ళిపోండి, మధ్యలో మమ్మల్ని ఇలాంటివి ఏమి అడగండి. బ్రిత్ అంటే బాగా షార్ప్ అయిపోయింది. ఓకే, బ్రిత్ అనండి ఒకసారి. బ్రిత్ అంటే నిబంధన, బర్త్ కాదు, బ్రిత్, BRIT, బ్రిత్ అంటాం కదా. బ్రిత్ అంటే నిబంధన. ఓకే, నిబంధన అంటే కవనెంట్. ఒక కవనెంట్ ఎప్పుడు కూడా, నిబంధన అనేది ఎప్పుడు కూడా వివాహము అనే అంశాన్ని సూచిస్తూ ఉంది. ఓకే, సరే, అది కాదు. కానీ విషయం ఏంటంటే నిబంధన. రెండోది ఏముంది? రెండోది ఏమాట చెప్పాను ఇందులో? 10 ఆజ్ఞలు అని ఉంది. యాక్చువల్గా హీబ్రూలో ఏమని ఉండాలి? ఆజ్ఞలు అంటే, ఆజ్ఞలు ఏమంటారు హీబ్రూలో? ఆజ్ఞలు ఏమంటారు? మిత్జోత్ అని ఉండాలి. కానీ హీబ్రూలో అక్కడ మిత్జోత్ అనే పదం లేదు. హీబ్రూ టెక్స్ట్లో ఒకటి
నిబంధన బ్రిత్. రెండోది మిజ్వత్ అనే పదం లేదు, కానీ ఏముంది దెబరోత్ అని ఉంటుంది. అనండి ఒకసారి దెబరోత్. దబార్ అనే మాటకి వర్డ్, మాటలు అని అర్థం. 10 ఆజ్ఞలు కాదు, 10 మాటలు. ఏం మాటలు? నిబంధన మాటలు. అనండి ఒకసారి 10 నిబంధన మాటలు. అనండి ఒకసారి మాట నిబంధన మాటలు. నిబంధన మాటలు. ఈ మాటలు ఎక్కడున్నాయట? ఆ 10 నిబంధన మాటలు ఎక్కడున్నాయట? ఒకటి పలుకబడి చెప్పబడ్డాయి, అవి 2 రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. 2 రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. వీటిని ఏమంటాం? నిబంధన మాటలు అంటాం. అనండి ఒకసారి గట్టిగా. ఈ నిబంధన మాటలు 2 రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. ఓకే, ఈ రాతి పలకలు అనేటప్పుడు 2 పదాలు జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. పలకలు, రాతి పలకలు అనే మాట ఇంగ్లీష్లో ఏమనుంటుంది? 2 స్టోన్ టాబ్లెట్స్. 2 స్టోన్ టాబ్లెట్స్. ఆ స్టోన్ అన్న దగ్గర, రాతి అన్న దగ్గర అబానిమ్ అని ఉంటుంది. పలకలు అన్న దగ్గర లుకోత్. అనండి ఒకసారి. పలకలు అంటేనేమో లుకోత్, రాళ్ళు అంటేనేమో అబానిమ్. అనండి ఒకసారి. 2 బహువచనాలే, 2 కూడా బహువచనాలే. లుకోత్ అంటే టాబ్లెట్స్ అనగా పలకలు అని అర్థం. ఏం పలకలు అవి? రాతి పలకలు. అబానిమ్. అబానిమ్ అనే మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం బ్యాక్ మనం వెళ్తే, లేకపోతే ఒక గడిచిన సంవత్సరంలో కనుక మనం వెళ్తే, అక్కడ 11th అవర్ జనరేషన్ అని, లేకపోతే ద్రాక్ష తోట అని, కార్నర్ స్టోన్ అని, ఇలాంటి మాటలు నేర్చుకున్నాం లాస్ట్ ఇయర్. ఎంతమంది గుర్తుందో మరి? కార్నర్ స్టోన్ అనే మాట నేర్చుకునేటప్పుడు ఈ అబానీమ్ అనే మాట గురించి ఆలోచించాం. ఎబెన్ అనండి ఒకసారి. ఇంగ్లీష్ హీబ్రూలో ఎబెన్ అనే మాటకు అర్థం ఏంటి? స్టోన్, రాయి అని అర్థం. ఎబెన్ అంటే రాయి, స్టోన్ అన్నమాట. అబానీమ్ అంటే స్టోన్స్ అని అర్థం, రాళ్ళు అన్నమాట. అయితే ఆ ఎబెన్ అనే మాటని కొద్దిగా అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి. ఎబెన్ అనే మాటలో ఏమేమి అక్షరాలు ఉంటాయి? ఎబెన్ అనే మాటలో ఏమేమి అక్షరాలు ఉంటాయి? వెరీ గుడ్. 2 నున్. అలెఫ్, బేత్, నున్. 3 అక్షరాలు ఉంటాయి. చెప్పండి ఒకసారి. అలెఫ్, బేత్, నున్. ఓకే, అలెఫ్ బేత్ 2 రాస్తే ఏమొస్తుంది? హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా. అబ్బా అంటే తండ్రి అని అర్థం. ఎబెన్ అనే పదంలో 3 అక్షరాలు ఉంటాయి. ఏమేం చెప్పాను? అలెఫ్, బేత్, నున్. ఏబిఎన్ అన్నమాట. ఏబి రాస్తే ఏమొస్తుంది? అబ్బా, తండ్రి అని అర్థం. తర్వాత బిఎన్ రాస్తే ఏమొస్తుంది? బెన్. బి, బేత్ అండ్ నున్ 2 అక్షరాలు రాస్తే బెన్ అంటాం. బెన్ అనే మాటకి అర్థం ఏంటి? కుమారుడు అని అర్థం. సో ఎబెన్ అనే మాటలో రాయి అని రాస్తుంది, కానీ అది రాయి కాదు, తండ్రి కుమారులు ఇద్దరు కలిసినటువంటి కాంబినేషన్ అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి. తండ్రి కుమారుడు. మరొకసారి ఈ మాట, తండ్రియు నేను ఒక్కటై ఉన్నాము అంటాడు ఆయన. ఆ మాటకు అర్థం ఏంటంటే, తండ్రి కుమారులు ఇద్దరు ఒక్క చోట ఎక్కడ కలిసి ఉంటారంటే ఆ రాతి పలకల మీద కలిసి ఉంటారు. అర్థమవుతుందనే మాట్లాడుతుండే ఒకసారి. తండ్రి కుమారు, నేను తండ్రి అందును తండ్రి నా యందును ఇద్దరం ఒకటై ఉన్నాము అంటాడు. ఎక్కద్, 1 అయి ఉన్నాము అంటాడు. ఆ 1 ఎక్కడ వస్తుందంటే ఈ యొక్క ఎబెన్ అనే పదంలో మనం చూస్తాం. తర్వాత ఎబెన్ అనే పదాన్ని న్యూమరికల్గా మాట్లాడదాం. ఓకే, న్యూమరికల్గా మాట్లాడదాం. చెప్పండి ఒకసారి. ఆలెఫ్ అంటే ఎంత? 1. బేత్ అంటే 2. ఎంత అయింది మొత్తం? నెక్స్ట్ నున్ అంటే ఎతకాలి ఇప్పుడు. 50. నున్ అంటే ఎంత? 50. మినిమం అవి రాసేసుకొని నేర్చేసుకుంటే అయిపోద్ది. ఎబెన్ అంటే మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు? ఎబెన్ అంటే నంబర్ ఎంత ఇప్పుడు? 53. అంటే
రాతి పలకలు అనే మాటకి, పలక అనే మాటకి 53 నంబర్, 53 అనే నంబర్కి లిటరల్ మీనింగ్ ఏంటంటే యెషువా, యేసు ప్రభు అని అర్థం. ఆయన రాతి పలకలు అంటే యేసు ప్రభు అని అర్థం లిటరల్గా. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును ఇచ్చాడు అని చెప్తున్నాడు. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి ఒకసారి. అక్కడ 4వ అధ్యాయం 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమేమి రాస్తున్నాయి? 1 నిబంధన, 2 మాటలు, 3 ఆ నిబంధన మాటలు ఎక్కడున్నాయట? 2 రాతి పలకల మీద ఉన్నాయట. ఆ రాతి అంటే రాళ్ళని కాదు, మనలను వెంబడించు బండ అని వాడతాం కదా పాట, మనను వెంబడించే బండ అని. ఆ బండ క్రీస్తే అని ఎలా చెప్తున్నాడు ఆయన? ఎబెన్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎక్కడో ద్వితీయోపదేశకాండంలో కాదు, క్రొత్త నిబంధనలో కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. మనలను వెంబడి వారందరూ ఒక్క బండలోనిది త్రాగారు, ఆ బండ క్రీస్తే అని రాస్తుంది. సో ఎబెన్ అంటే కుమారుడు మరియు తండ్రి కలిసి ఉన్నటువంటి ఆ రాతి పలకలు, ఆ పలకల మీద దేవుని యొక్క వాక్యమై ఉంది. ఆ వాక్యము యువర్ వర్డ్స్ ఆర్ స్పిరిట్ అని రాస్తుంది. యువర్ వర్డ్స్ ఆర్ స్పిరిట్, నీ వాక్యము, నీ మాటలు ఆత్మ అయి ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందించుట, ధ్యానించుట అనే మాటకు అర్థం ఏంటి? అలా ఆనందించు ధ్యానించేవాడు ఆత్మ సంబంధమైన చెట్టు అయి ఉంటాడు. ఈరోజు నేను మొత్తం మాట్లాడలేదు, జస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఎబెన్ అంటే అర్థం ఏంటి? రాయి. నంబర్ ఎంత? 53. యెషువా అంటే నంబర్ ఎంత? 53. ఎట్లా 53 అని వెతకండి పోయి. ఓకే, 53 ఎలా వస్తుందో చెక్ చేయండి. ఓకే, ఆర్డినల్ నంబర్స్ అంటాం, అనగా ఒక్కొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఒక్కొక్క దానికి నంబర్ వేస్తే దాని పొజిషనల్ వాల్యూ ఉంది ఏదైతే ఉందో ఆ వాల్యూ వేస్తే 53 వస్తుంది. 53 అనే నంబర్ ఇంకా దేనికి ఉన్నాయో తెలుసా? గాన్. గాన్ అంటే తోట. ఏదేను తోట ఉంది కదా, ఆ తోట కూడా తండ్రి కుమారులు కలిసి ఉన్నటువంటి ప్రాంతం అది. ఆమేన్. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఏదేను తోట. గాన్ అంటే తోట అని అర్థం. గాన్ ఏదేన్ అంటే ఏదేను తోట. గాన్ అంటే గీమెల్ నున్. గీమెల్ అంటే 3 కదా, 3 నున్ అంటే 50, 53. అంటే తోట అన్నా, యేసు క్రీస్తు అన్నా, బండ అన్నా, తండ్రి కుమారులు అన్నా ఒకటే అన్నమాట. సరే, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా రండి ఒకసారి. ఈ విషయాన్ని ధ్యానించగలగాలి, ఈ విషయాన్ని ఆలోచించగలగాలి. సో ఈ విషయము అనగా అందులో ఆ 10 మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు పైపైన మాటలు కాదు, ప్రతి మాట లోతైన భావాలతో, లోతైనటువంటి అర్థాలతో నింపబడి ఉంది. హల్లెలూయా. నరహత్య చేయరాదు, అబద్ధం ఆడరాదు, వ్యభిచరించరాదు, దొంగిలించరాదు. తర్వాత చెప్పాను కదా, అబద్ధ సాక్ష్యం పలకరాదు. నెక్స్ట్, నీ పొరుగువానిది ఏదియు ఆశించరాదు. సో ఇవి పైపైన మాటలు కాదు, చాలా లోతైనటువంటి మాటలు ఇవి. సరే, విషయం ఏంటంటే ఇవన్నీ యేసు క్రీస్తు అనబడుతున్నటువంటి ద కంప్లీట్ మ్యాన్ అండ్ ద కంప్లీట్ గాడ్, లేకపోతే దేవుడు మానవుడై ఉండి భూమి మీద ఎలాగైతే ఆయన జీవించడానికి వచ్చాడో ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. దాన్ని ధ్యానించడం గురించి ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయితే యెహోవా ధర్మశాస్త్రమునందు, యేసు క్రీస్తు యొక్క వాక్యమునందు, క్రీస్తు నియమములందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానించేవాడు ఎలా ఉంటాడు అంటే ఒక నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఎలా ఉంటాడు? వీఆర్ ఆల్ స్పిరిచువల్ ట్రీస్. దేవుడు నిన్ను నన్ను చూస్తే మనిషిలాగా కాదు కానీ చెట్టులాగా చూస్తాడు. ప్రతి నాటబడినటువంటి చెట్టు లోపల ఎదగాలి, కనపడకుండా, అందరికి కనపడకుండా లోపల అది ఎదుగుతూ ఉండాలి. సరైనటువంటి ల్యాండ్ని దానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నాటిన వాడు సరైన ల్యాండ్లో నాటాడట. దీని గురించి మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆయన సత్తువ కలిగిన భూమిలో నాటాడట. ఎలాంటి భూమి?
ఓకే, నిన్న మా పాస్టర్ గారు నాకు ఎడ్యుకేట్ చేస్తున్నారు ల్యాండ్ గురించి. ఒక మొక్కను నాటినప్పుడు ఆ వేళ్ళు ఊనాలంటే ఆ ల్యాండ్లో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు. ఈ ఏరియాలో పెరిగినట్టు పనస చెట్లు మా ఏరియాలో పెరగవని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నేలలో వేళ్ళు ఊనాలి అంటే పనస చెట్టు ఇక్కడ పెరుగుద్ది, కానీ ఆంధ్ర వైపున పనస చెట్టు పెరగలేదు. అది పెరగాలంటే నేల గట్టిగా ఉండాలి. సో నేలలో ఏదన్నా ఒక కూరగాయల మొక్క లేకపోతే ఏదైనా ఒక పూల మొక్క లోపలికి వెళ్ళాలంటే నేల చాలా లూజ్గా ఉండాలి, లేకపోతే వేర్లు ఉండడానికి సరిపడినటువంటి ప్రాంతం ఉండాలి. అయితే నువ్వు నేను ఏదో మనంతట మనం దానంతటదే యాదృచ్ఛికంగా పుట్టిన వాళ్ళం కాదు. నువ్వు ఎక్కడున్నావో ఆ ల్యాండ్లో దేవుడు నిన్ను నాటాడు. ఆమేన్. నిన్ను అక్కడ నాటాడు. నాటిన దేవుడు నీ నుంచి కోరుకునే విషయాలు, ఒకటి, లోపలికి వేరు తన్నాలి. సత్వ కలిగిన నేలలో నువ్వు ఉన్నావు. ఆమేన్. అందులో రాళ్ళు లేకుండా ఏరబడ్డాయట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాను నేను. రాళ్ళన్నీ ఏరి భూమిని చదును చేసి సత్వ కలిగిన నేలలో మేలైనటువంటి మొక్కలు తెచ్చి నాటాడట. నువ్వు నేను మేలు జాతి రకం మొక్కలం. కొంచెం గట్టిగా, గుడ్ థింగ్స్. అందులో మంచితనం అనే ఒక ఫలం ఉందా? మంచితనం అనే ఒక ఫలం ఉందా? మంచితనం అంటే తవ్, గుడ్ అని అర్థం. ఆ గుడ్నెస్ని ప్రొడ్యూస్ చేయాలి మనం. మంచి అనే పదానికి తవ్ అని అర్థం. అది చూడండి ఒకసారి. అయితే అవన్నీ ఈరోజు మాట్లాడుకోవట్లేదు, కానీ నాటబడిన సత్వగల స్థలములో నాటబడిన మేలైన మేలు జాతి రకం మొక్కలమై ఉన్నాము. ఒకటి. రెండోది ఏంటంటే నాటబడిన చెట్లం ఎక్కడ అంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్లం. ఆమె నండి గట్టిగా. ఎక్కడ నాటబడ్డాం? ఇంకొంచెం గట్టిగా నండి ఒకసారి. నీటి కాలువల్ని ఏం చేసుకోవాలి చెట్టు? నీటి కాలువల్ని ఏం చేసుకుంటుంది చెట్టు? దేవుడు నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను అంటే అవన్నీ నీకు నదులు అని చెప్తే ఏం చేసుకోవాలి? ఇవన్నీ అంటావు. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్స్, ఓన్లీ ఆపర్చునిటీస్ టు గ్రో. చదవండి ఒకసారి మళ్ళీ. ఏం చదివారు? అందుకని అద్దాలు పెట్టుకొని చదవమన్నా. ఏముంది అక్కడ? There are no problems. No problems. Only opportunities. సొల్యూషన్స్ కాదు, ఆపర్చునిటీస్. అంటే అవన్నీ నదులు. ఆపర్చునిటీస్ టు గ్రో. చెట్లు ఎదగడానికి ఎలాగో నిన్ను నాటిన స్థలం సత్వ కలిగిన స్థలం అది. అంతేకాదు ఆ సత్వ కలిగిన స్థలంలో నీటి కాలువల యోర నువ్వు ఉన్నావు. ఆ నీటి కాలువల యోరన నీ వేళ్ళు ఓకే. నీళ్ళు ఏం చేసుకోవాలి? నీళ్ళు ఏం చేయాలమ్మా? చెట్టు నీళ్ళు ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి తాగుతుంది? ఆకులు తాగుతాయా? దాని పండ్లు తాగుతాయా? నీళ్ళు ఎవరు తాగుతారు? రూట్స్ ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి, ఎవరికి కనపడవు అవి. నీటి కాలువల యోరన అంటే అర్థం ఏంటంటే వేరెవర్ యు ఆర్, నువ్వు ఉన్న స్థలంలో నీటి కాలువలు ఉన్నాయి. అవి ఎవరికి కనపడవు, లోపల ఉంటాయి. లోపల నీ వేళ్ళ ఆ నీళ్ళలోకి పోయి అందులోంచి తీసుకొని దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, ఓన్లీ ఆపర్చునిటీస్ టు గ్రో. ఆ ఎదగడానికి అవసరమైనటువంటి నీటి కాలువల యోరన నువ్వు నాటబడ్డావు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు ధ్యానించు వాడు ఎలా ఉంటాడో ఈ మాటలు వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి. తర్వాత నీళ్ళు ఏం చేస్తాయి? నీళ్ళని వేర్లు పీల్చుకోవాలి, వేర్లు తాగాలి, నీళ్లు మొదటికి పోయాలి. చెట్టు మీద పోస్తే ఉపయోగం లేదు. ఏదో ఆకులన్నిటికీ పోస్తాం, ఆకులకు కాదు నీళ్ళు పోయాల్సింది ఎక్కడ? వేర్లకి నీళ్ళు. సో నీళ్లు తాగేది వేర్లు, ఎవరు తాగుతారో వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ నీళ్లు తాగే వేర్లు లోపల ఉంటాయి, ఎవరికి కనపడవు. నీ లోపల వేర్లు ఊనుకొని ఆ వేర్లకు అడ్డం ఏ రాతి నేల లేకుండా చూసుకోవాలి. రాళ్ళు ఏరబడ్డాయి అంటే ఆ రాతి నేల ఏంటో తెలుసా? ఆ రాతి నేల ఏంటి అంటే దేవుని వాక్యం అని ఎరిగి ఉండి కఠిన మనసును రాతి నేల అంటాం. మరొకసారి ఏం చెప్పాను నేను? రాతి నేల అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం అని ఎరిగి ఉండి దాన్ని అనుసరించకుండా తప్పించుకొని పోయే దాన్ని రాతి నేల, ఆటంకం కలిగిన కఠిన మనస్సు అంటాం. సరే, దాని తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్
కఠిన మనసు గురించి మాట్లాడిన తర్వాత ఇక నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు, తర్వాత ఆకు వాడక అనండి ఒకసారి అన్నమాట. ఈ అందరికి కనపడేది, ఇది అందరికి కనపడేది ఏంటి? ఆకులే. ఈ ఆకులు ఏం చేస్తాయి? వేర్లేమో లోపల ఉంటాయి, ఆకులేమో బయట ఉంటాయి. ఆకులు ఏం చేయాలి? ఆకులు పచ్చగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆకులకు కూడా ఫుడ్ కావాలి. ఏం ఫుడ్ కావాలి? లైట్ని తీసుకోవాలి. ఆ లైట్ తీసుకోకుండా అడ్డం వస్తాయట ఐక విచారాలు, ధన మోహము, ధన మోసము, ధన భోగము. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రాశారు ఒకటే పదాన్ని, ఒకటే స్టోరీని. అనగా ఆ యొక్క ముండ్ల పొదలు అడ్డం వచ్చాయని చెప్పడానికి ముందు ఆ ముండ్ల పొదలను ఇంటర్ప్రిట్ చేస్తూ మత్తయి ఏమో ధన మోహము అని రాశాడు, మార్క్ ఏమో ధన మోసము అని రాశాడు, లూకానేమో ధన భోగము అని రాశాడు. మూడు వేరువేరు పదాలు. మోహము, మోసము, భోగము. రకరకాల వ్యామోహాలు ఇవన్నీ పైన ఉంటే ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగుకి ఆకులకి మధ్యలో ఇవన్నీ అడ్డం వస్తాయట, అవి అణచివేస్తాయట. అలా అణచివేయబడకుండా ఆకు వాడక. ఆకు ఎందుకు వాడిపోతుంది? దానికి సరిపడినటువంటి సూర్యరశ్మి అందాలి, కింద నుంచి నీళ్లు అందితే ఆకు పచ్చగా ఉంటుంది. ఆకు పచ్చగా ఉంటేనే అది ఫలిస్తుంది. ప్రతి ఆత్మ సంబంధమైన చెట్టు దేవుని ఆత్మ సంబంధమైన ఫలము ఫలించడానికి నాటబడ్డాం. ప్రొవిజన్, నీటి కాలువలు ఎవరైనా నాటబడ్డామంటే నీటి కాలువలు మనకి ప్రొవిజన్గా ఇవ్వబడ్డాయి. ఆకు వాడక అంటే సరైనటువంటి లైట్ క్రింద ఉన్నాం, సత్వగలిగిన నేలలో ఉన్నాం, సరైన స్థలంలో ఉన్నాం. అయితే మనము ఎదిగి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ఇలాంటి ఆత్మీయ చెట్టు వలె ఉంటాడు. ఆమేన్. ఇలాంటి ఆత్మీయ చెట్టు వలె ఉండి అంతకంతకు వేరుదన్ని పైకెదిగి విస్తరించి ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తుంది. అంతేకాదు నెల నెలా ఫలిస్తుందట. ఎప్పుడెప్పుడు? సంవత్సరానికి ఒకసారి కాదు. ఎన్నిసార్లు? నెల నెల. ఎక్కడుంది మాట? నెల నెల కాపు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంది. ఆ చెట్లు జీవజల నది పక్కన ఉన్నాయట. ఆ జీవజల నది పక్కన నాటబడినటువంటి అనేకమైన చెట్లు ఉన్నాయట. ఆ చెట్లన్నీ నెల నెలా కాపిస్తున్నాయట. నెల నెల అంటే చంద్రుడిని జ్ఞాపకం చేసుకోవాలి. చంద్రుడు క్షీణించడం మరియు చంద్రుడు అభివృద్ధి చెందడం, క్షీణించడం అంటాం. అయితే పాయింట్ ఏంటంటే, అంటే చంద్రుడు అనే ఆ యొక్క సీజన్స్ ప్రతి సీజన్లో కాదు కానీ నెల నెల కాపిచ్చే ఫలాలు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు. అయితే ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నేను మాట్లాడేది. నన్ను దేవుడు ఆత్మ సంబంధమైన చెట్ల వలె చూస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. లాస్ట్ అదేంటంటే, లేవియా కాండము 23వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. లేవియా కాండం 23వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకసారి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. 7 దినములు యెహోవా సన్నిధిని ఉత్సహించాలి. యెహోవా సన్నిధిలో ఆనందించడం కోసం 4 వస్తువులు పట్టుకోమంటున్నాడు. ఒకటి ఒక పండు, రెండోది ఖర్జూరపు మట్టలు అని రాస్తుంది, లేదా ఈత మట్టలు అని రాస్తుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇదే మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం. వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారని. యాక్చువల్గా అది కాదు. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, ఖర్జూరము, ఈత, కొబ్బరి ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పామ్ ట్రీస్ అంటాం. ఈ యొక్క పామ్ ట్రీ యొక్క లీఫ్ ఆకు ఎలా వస్తుందంటే, దాన్ని ఒక్కొక్క దాన్ని ఆకు అనరు. ఓకే, దాంట్లో ఆ మొత్తం ఆ కొమ్మ అంతటిని ఆకు అంటారు. దాన్ని
ఓకే, వేరే ఏ ఆకు అలా ఉండదు. సో అది వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే సన్నగా ఒక కర్రలాగా బయటకు వచ్చి ఆకులు విచ్చుకుంటుంది ఇలాగా. అదంతా కలిపి ఒక ఆకు అన్నమాట. ఓకే, ఈత మట్ట అంటాం కదా, లేకపోతే అది ఆ మధ్యలో ఉండేదాన్ని, అది మధ్యలో వచ్చినప్పుడు దాన్ని తీసుకురావాలి. ఒకటేమో పండు పట్టుకోవాలి, 2 ఆకు పట్టుకోవాలి, 3వది కొమ్మ పట్టుకోవాలి, 3వది కొమ్మ, 4వది చెట్టు పట్టుకోవాలి, 4వది నీటి కాలువల దగ్గర పెరిగే చెట్టును పట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 4. ముందు ఆకు, ముందు పండు, 2 ఆకు, తర్వాత కొమ్మ, 4 చెట్టు. మళ్ళీ చెప్పండి: పండు, ఆకు, కొమ్మ, చెట్టు. ఈ చెట్టు ఎక్కడ ఉండాలి? నీళ్ళ దగ్గర ఉండాలి. ఈ 4టిని పట్టుకొని యెహోవా సన్నిధిలో ఉత్సహిస్తూ ఆనందించాలి. జాయ్ అంటాం దాన్నే. ఈ 4 పట్టుకుంటేనే ఆనందించడమా? ఆ 4టిని పట్టుకోవడం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతిదానికి ఒక ప్యాటర్న్, ఒక క్రమం ఉంటుంది. విషయం ఏంటంటే, పండు ఉండాలంటే పండుకి ఆకుల ఆధారం. ఆకులు లేకపోతే పండ్లు రావు. పండుకి ఆకులు ఆధారం, ఆకులకి కొమ్మ ఆధారం, కొమ్మకి చెట్టు ఆధారం, చెట్టుకి నీళ్ళు ఆధారం. అయితే దేవా, నాకైతే ఏది ఆధారం కాదు, నువ్వే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఏం ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి? ఏదో థియోలాజికల్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ స్పిరిచువల్, పర్సనల్, ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి ఈ యొక్క ఫలము మాట్లాడుతూ ఉంది. ఇప్పటిదాకా అట్రిబ్యూట్స్ మాట్లాడుకున్నాం, ఇప్పటిదాకా ఎథిక్స్ మాట్లాడుకున్నాం. నౌ ఇట్ ఈస్ టైమ్ టు స్టడీ అబౌట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఫలము ఎలా ఉండబోతుందో, దాని ఫలమును చూసి ఏ చెట్టుకైనా సొంత పేరు ఉండదో. చెట్టుకి సొంత పేరు ఉండదు. చెట్టుకి ఏ పేరు ఉంటుంది? దాని పండు పేరు ఉంటుంది. ఫలానా ఫలం ఇచ్చే చెట్టు అంటాం తప్ప చెట్టుకి ఇంకో పేరేం లేదు. ఏ చెట్టుకి చెట్టుకో పేరు, పండుకో పేరు లేదు. ఓకే, చెట్టుకి సొంత పేర్లు ఉండవు. మనం అందరము ఆత్మ సంబంధమైన చెట్లై ఉన్నాము అంటే మనం ఫలించే ఫలమును బట్టి మనకి పేరు ఉంటుంది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడినట్లుగా ఇదిగో గొడ్డలి వేరున పెట్టబడి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పబడతా ఉంది. మంచి ఫలం ఫలించడం అంటే అర్థం ఏంటి? ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన చెట్లై ఉన్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ అగ్రికల్చరల్ స్టడీ. కళ్ళు మూసుకొని అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడనివాడు, నీటి కాలువల యోరన నాటబడినవాడు, తన కాలమందు తగిన ఫలమిచ్చేవాడు. నెల నెల ఫలమిచ్చే ఆత్మ సంబంధమైన చెట్లై ఉన్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఈ పదాలన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ విత్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని మంచితనం మనకు అర్థం కాకపోతే ఆ మంచి ఫలం మనం ఫలించలేము. కళ్ళు మూసుకున్నాం ఒక్కసారి. దేవునికి స్తోత్రం. స్పిరిచువల్ ఏదో ఆత్మ సంబంధమైన థియాలజికల్ సబ్జెక్ట్ కాదు మనం మాట్లాడుకునేది. రెగ్యులర్ మన రోజువారీ జీవితంలో ఫలమిచ్చే ఫలము ఏమై ఉన్నామో, ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామో ఇక నుంచి మనం ధ్యానించబోతాం. ఆ ధ్యానించబోయే ధ్యానం కోసం మనస్ఫూర్తిగా ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మా దేవా, మీ కొందనాలు, స్తోత్రునైనా మీ కార్యంలో మా ఎడల విస్తరింపచేయండి. అనేకమైనటువంటి సంగతులు ఇప్పటిదాకా మాకు బోధించారు, బోధపరిచారు.
అర్థం చేసుకోవడానికి కృపనిచ్చారు. మరొకసారి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం నాయన, ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని అడుగుదాం, దేవా ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం నాయన. మా మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. ఓ పరమ తండ్రి, మీకు వందనాలు. మేము దేవుని పిల్లలము అనిపించుకోవడం మీకు ఇష్టమై ఉన్నది. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలమై ఉన్నాము గనుక అని రాసిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు. అదిగో మంచి ఫలం ఫలించండి అని మీరు మాకు ఆజ్ఞాపించారు. భూమికి మీరు ఆజ్ఞాపించినట్టుగా మాకు మీరు ఆజ్ఞాపించారు, మంచి ఫలం ఫలించమని. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు భూమి నుంచి వేరు చేయబడుతుంది. కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవా, ఆత్మ సంబంధమైన చెట్టు అయిన నేను ఎలా ఫలించాలో, ఏం ఫలించాలో, ప్రతి ఫలమును ఎలా ధ్యానించాలో ఈ దినమున మాకు బోధపరచండి. ఈ వారం మాకు బోధపరచండి, ఈ నెల మాకు బోధపరచండి, ఈ సంవత్సరం మాకు బోధపరచండి. ఓపెన్ డోర్స్, ఓపెన్ డోర్స్. మా కన్నులను తెరవండి, మీ ప్రత్యక్షతలు చూడగలిగే మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవా, ఫిల్ us లార్డ్, మమ్మల్ని నింపండి దేవా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో మీ పరిశుద్ధాత్మ ఆత్మ వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షం మా మీద కుమ్మరించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆకు వాడక తమ కాలమందు ఇదిగో ఫలమిచ్చే ప్రతి చెట్టు వల్ల మేము ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి దేవా. మీకు వందనాలు. మీరు కోరుకున్న ఆత్మ ఫలమును ఫలించే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఓ నాయనా, మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. yes. ఆత్మదేవ నన్ను నింపమని అడుగుదాం. మీ ఆత్మ నింపుదల మాకు ఈరోజు అనుగ్రహించండి. ఆత్మ ఫలం ఫలించున్నట్లు మమ్మల్ని నింపండి నాయన. కార్యం జరుగుతుంది. ఓ నాయన, మీకు వందనాలు. పేతురు నడుస్తూ ఉంటే పేతురు యొక్క నీడబడి ఇదిగో రోగులు స్వస్థపడ్డారు. మీ ఆత్మ ఫలం ఫలించే మేము అలాంటి ప్రభావవంతమైన అభిషేకం క్రింద నడుచుదుముగాక. మీ కార్యములు జరుగునుగాక దేవా. మీకు వందనాలు. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారన్న. చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందే ఆత్మ ఫలం ఫలించుదుముగాక దేవా. మీకు వందనాలు, స్తోత్రణ. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వాన్ని మేము ఫలించుతూ ఇదిగో నేను ప్రభువా, స్వస్థతలు, అద్భుతాలు మమ్మల్ని వెంబడించునుగాక. వాక్యమును స్థిరపరిచే కార్యములు మమ్మల్ని వెంబడించునుగాక. మీ కార్యములు జరుగునుగాక. సంఘములను, సంఘ కుటుంబంలో ప్రతి వ్యక్తిని ఇదిగో మీ ఆత్మ అభిషేకము నింపునుగాక. మీ ఆత్మ వర్షం చేత నింపండి ప్రభువా. ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభువా. రూపాంతరపరచని మీ కార్యములు జరిగించు దేవా. మీకు వందనాలు. ఇదిగో నేను ఇంతకుముందు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నానని మీ ఆత్మ ఫలమును ధ్యానించేటప్పుడు గొప్ప అద్భుత కార్యాలు జరుగునుగాక. దివారాత్రము ధ్యానించడానికి కృప దయచేయండి తండ్రి. ప్రతి విధమైన ఈవిల్ ఇంపల్స్ నుంచి యేసు నామమున ఇప్పుడే నేను గతించి ఇదిగో రాత్రి నేల ఇదిగో ఓ గొప్ప పర్వతమా ఇదిగో జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రము దానం చదును భూమిగా మారదముగాక. మంచి నేలలో మీ బిడ్డలు పడుదురుగాక. ప్రతి విధమైన రాతి నేల యేసు నామమున తొలగిపోవును గాక. కఠిన మనసు రాతి నేల తీసివేయబడును గాక.
ఇదిగో ప్రతి విధమైన ఐహిక విచారాలు, ధన మోసము, ధన మోహము, ఇదిగో ధన వ్యామోహాలు, ఇదిగో ధన సంబంధమైనటువంటి భోగ యేసు నామమున ఇదిగో క్రేవింగ్స్, డిజైర్స్, హంగర్ యేసు నామమున రాంగ్ డిజైర్స్ అన్ని యేసు నామమున నశించును గాక. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చనున్నారు ప్రభువా. శరీరేచ్ఛలు నెరవేర్చని, శరీరేచ్ఛలు నశించిపోయే విధంగా అగ్రికల్చర్ మాలో జరుగును గాక. ఇదిగో వ్యవసాయం మాలో మీరు చేయుదురు గాక. ఇదిగో మా తండ్రి మా వ్యవసాయకుడు అన్న మాట పెట్టి కొందరు మేము ఫలించుటకు, బహుగా ఫలించుటకు, బహుగా ఫలించడానికి ఇదిగో మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తుతించి ఆరాధించి, మేము మీ అందును మీరు మా అందును, మేము మీ మాటల యందును, మేము మీ ప్రేమ యందును మేము నిలిచి ఉందము గాక. యేసు నామమున స్తుతించి ఆరాధించి సంఘమంతటిని దీవించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ఉందాం. మనం సిద్ధపరచుకుంటున్నప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం మన దగ్గరికి వచ్చినప్పుడు నిబంధన మాటలలో మనల్ని మనం స్థిరపరచుకుందాం.